రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇండోనేషియా అధ్యక్షుడిని రిపబ్లిక్ డేకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించగా దేశంలోని అన్ని వర్గాల వారు ఇప్పుడు వేడుకలకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఘనంగా గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం వేడుకలు జరగబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారులు కర్తవ్య పథ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలకు ఆదర్శంగా ఉన్న మన రాజ్యాంగం అమలైన రోజు జరిగే వేడుకలను తిలకించేందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. భారత రాజ్యాంగం దేశ పౌరులకు అత్యున్నత చట్టంగా పనిచేస్తుంది. 26 నవంబర్ 1949న రాజ్యాంగ సభ దాన్ని ఆమోదించింది. 26 జనవరి 1950 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే మనం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈసారి కూడా రెట్టింపు ఉత్సాహంతో వేడుకలకు సిద్ధమయ్యాం. 75 వసంతాలు పూర్తి చేసుకుని ఇప్పుడు నవ వసంతంలోకి అడుగు పెడుతున్న ఉత్సాహం దేశంలోని ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. భారతదేశ వారసత్వానికి సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే విధంగా ఆదివారం జరిగే రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు ఉంటాయి. విజయ్ చౌక్ నుంచి కర్తవ్య పథ్ వరకు పరేడ్ నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మన వీర సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఇండియన్ ఆర్మీ తరపున మౌంటెడ్ కాలమ్స్, 8 మెకనైజ్డ్ కాలమ్స్, 6 మార్చింగ్ కాంటిజెంట్స్ ను సందర్శకులు చూసే అవకాశం కలుగుతుంది. లెఫ్టినెంట్ జనరల్ భావిన్స్ కుమార్ ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ కు కమాండర్ గా వ్యవహరిస్తారు. మేజర్ జనరల్ సుమిత్ ఈసారి సెకండ్ ఇన్ కమాండ్ గా ఉంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు డిఆర్డిఓకు చెందిన శకటాలు కూడా పరేడ్ లో భాగమవుతాయి. 14 కవాతు బృందాలలో హోంమంత్రిత్వ శాఖ నుండి ఒకరు, కోస్ట్ గార్డ్ నుండి ఒకరు మరియు బిఎస్ఎఫ్ నుండి ఒకరు ఉంటారు. అయితే మెజారిటీ మిలిటరీ, ప్రత్యేకంగా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ నుండి వస్తాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం 2025 వేడుకల్లో ఇండోనేషియా కవాతు బృందం కూడా పాల్గొంటోంది. ఎన్సీసీకి చెందిన పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం 5,000 మంది కళాకారులు ఢిల్లీ తరలివచ్చారు. ఇక మోటార్ సైకిల్ విన్యాసాలు పూర్తయిన తర్వాత 40 విమానాలతో ఫ్లై ఫాస్ట్ ఉంటుంది. ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటికొప్పాక బొమ్మల థీమ్ తో కర్తవ్య పథ్ సందడిగా మారుతుంది. ఆ బొమ్మలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. వేడుకలకు ఈ ఏడాది ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరవుతున్నారు. 2 రోజుల పర్యటన కోసం ఆయన ఢిల్లీ చేరుకుంటున్నారు. ఆ హోదాలో తొలిసారి భారత్ వస్తున్నారు. 1950లో అప్పటి ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్నో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. అయితే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న 4వ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో అని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. దేశంలోని వేర్వేరు వర్గాలతో ప్రజాసేవలో తరించిన వారికి సైతం రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఆంధ్రప్రదేశ్ గిరిజన హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు మదిగని గురునాథానికి కూడా ఆహ్వానం అందింది. దీనిపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ బడుగు బలహీన అణగారిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పుకొచ్చారు. 76 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి విశిష్ట సేవలను పురస్కరించుకొని రిపబ్లిక్ డేకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం, నేను ఎన్టీఆర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కేశినేని శివనాథ్ చిన్ని గారు కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని మమేకం చేయాలా, ఈ భారతదేశ గణతంత్ర దినోత్సవాల్లో రిపబ్లిక్ డే దినోత్సవాల్లో కలపాలా, అందరికీ ప్రాధాన్యత ఉండాలనేటువంటి ఒకే ఒక మంచి అంశంతో ఈ రోజున ఢిల్లీకి మరి స్పెషల్ గెస్ట్గా, స్టేట్ గెస్ట్గా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా కొన్ని గంటల నిరీక్షణ తర్వాత కనువిందైన వేడుకలు తిలకించడం మాత్రం ఖాయం. ఢిల్లీతో పాటు
వేర్వేరు రాష్ట్రాల్లో కూడా వేడుకలు జరుగుతున్నాయి.